హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఆ వార్తలు అవాస్తవం అంటున్న స్మితా సబర్వాల్. మొన్నటి వరకు కేసీఆర్ టీంలో కీలకంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ కేంద్ర సర్వీస్లోకి వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కేంద్ర సర్వీస్ కోసం ఆమె దరఖాస్తు చేసుకున్నట్టు టాక్ కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి డిప్యూటైజేషన్ పై వెళ్తున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను స్మితా సబర్వాల్ ఖండించారు. ఆ వార్తలన్నీ అవాస్తవమని ట్విట్టర్ వేదికగా తెలిపారు. నేను సెంట్రల్ డిప్యూటేషన్కు వెళ్తున్నానని కొన్ని వార్తా ఛానళ్లు ఫేక్ న్యూస్ రిపోర్ట్ చేయడం చూశా. ఆ వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారమైనవి. నేను తెలంగాణ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారిగానే విధులు నిర్వహిస్తా. తెలంగాణ ప్రభుత్వం నాకు ఏ బాధ్యత ఇచ్చినా చేస్తా. నా రాష్ట్ర ప్రయాణంలో భాగమైనందుకు గర్విస్తున్నాను అని ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ సామర్థ్యాన్ని మెచ్చుకొని ఆమెను కార్యదర్శిగా మాజీ సీఎం కేసీఆర్ నియమించారు. సీఎంఓ కార్యదర్శితో పాటు నీటిపారుదల శాఖ బాధ్యతలు కూడా కేసీఆర్ అప్పగించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులతో పాటు మిషన్ భగీరథ పనులు కూడా ఆమె పర్యవేక్షిస్తున్నారు. సెలవు రోజుల్లో కూడా పర్యటిస్తూ తెలంగాణ టూరిజం, హ్యాండ్లూమ్ వస్త్రాలను ప్రమోట్ చేసేవారు. మరోవైపు సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటూ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్గా స్మితా సబర్వాల్ పేరు తెచ్చుకున్నారు. ఇంకా మీకు నచ్చిన ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు మీ కామెంట్ రూపంలో చెప్పండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ని లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.